అందరికీ నమస్కారం. నిహారిక ఛానల్కి స్వాగతం సుస్వాగతం. వర్షాలు బాగా పడుతున్నాయి కదా, మంచి స్నాక్స్ ఐటమ్ రెసిపీ చేసుకుందామా ఈరోజు? వావ్, ఏం రెసిపీ? చిన్న చిన్న సమోసాలు. వావ్, మీరెంతమంది వర్షాల్లో ఎంజాయ్ చేస్తున్నారు? పకోడీలు, సమోసాలు, మిరపకాయ బజ్జీలు. సో మా మమ్మీ అయితే చిన్ని చిన్ని సమోసాలు చేస్తుందంటే చూసేద్దాం రెసిపీ. మమ్మీ డన్నా? ఓకే, రన్ చేసుకుందాము. చేసుకుందాం. మనము మైదా పిండిని మెజర్మెంట్స్ తీసుకోవాలి. నేనైతే 2 కప్పులు పోసుకుంటున్నాను. మీరు ఏ కప్పు అయినా సరే 2 కప్పుల మైదా పిండి. కొద్దిగా ఓమన్ తీసుకొని వేయాలి. ఓకే, కొద్దిగా నలుసుకొని వేసుకోవాలి. అలాగే కలోంజీ సీడ్స్, ఇవి చాలా మంచిది, 1/2 స్పూన్. కలోంజీ సీడ్స్. ఓకే, మంచి హెల్తీ రెసిపీ అయితే. అలాగే రాక్ సాల్ట్. ఓకే, పింక్ సాల్ట్. ఎంతమంది వైట్ సాల్ట్ వాడుతున్నారు? వైట్ సాల్ట్ వల్ల చాలానే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో మేమైతే పింక్ సాల్ట్కి షిఫ్ట్ అయిపోయామన్నమాట. మీరు కూడా మీ డైలీ వంటలలో యూస్ చేసుకోండి, చాలా హెల్త్కి మంచిది. అలాగే నెయ్యి. వావ్, ఇది ఒక 1 స్పూన్. బయట అయితే షాప్లలో అయితే డాల్డా వేసి చేస్తారు. మనం కొంచెం నెయ్యి వేసుకొని చేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. ఇదంతా కలుపుకోవాలి. పిండిని మొత్తం మనం ఈ యొక్క నెయ్యి ఇవన్నీ పట్టేలాగా, సీడ్స్ అన్నీ పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం పిండిని మొత్తం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండి మాదిరిగా మనం ముద్దలా చేసుకొని కలుపుకోవాలి. పిండినంతా ఈ విధంగా కలుపుకోవాలి. మంచిగా మన చపాతీ ముద్దలా కలుపుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. మనం స్టఫింగ్ తయారు చేసుకునే వరకు ఇది నానుతుంది. ఓకే, మనం చపాతీ పిండిలాగా కలుపుకొని నానబెట్టుకున్నాం కదా, కొద్దిసేపు. ఇప్పుడు స్టవ్ని వెలిగించి ఓకే, గిన్నె పెట్టుకొని సో వాటర్ పోసుకొని వేడి చేసుకుందాం వాటర్ని. ఓకే, ఇప్పుడు వేడైన వాటర్ని కొద్దిగా బెల్లం తీసుకొని ఒక చిన్న బౌల్ పౌడర్ లాగా ఉంది. కట్ చేసుకున్నాను. నేను పౌడర్కి బెల్లం తీసుకొచ్చుకున్నా. అదే బెల్లం వస్తుంది మనకి, దాన్ని కట్ చేసుకొని అందులో వేసుకొని ఇవి ఒక వేడి నీళ్ళు ఈ యొక్క బెల్లంలో పోసుకొని నానబెట్టుకున్నాం. మళ్ళీ స్టఫింగ్కి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాము. స్టఫింగ్ అంటే తెలుసా, ఉడకబెట్టిన ఆలుగడ్డ బాయిల్ చేసుకున్నాము. ముందుగానే బాయిల్ చేసి పెట్టాను. కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని కొంచెం వేయించుకున్నాం. బాగుంటాయి, వేయించుకుంటే సమోసాల పల్లీలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇలా పల్లీలను సన్న మంట మీద రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి. పిల్లలకి మంచిగా పంటికి తగ్గితే మంచిగా తింటారు పిల్లలు. ఇలా తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. వేడిగా ఉన్న నూనె, అదే నూనెలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కలోంజీ, అలాగే సన్న చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి 1 సన్నగా వేసుకోవాలి, బాగుంటుంది.
ఇంగో వేసుకుందాము. బాగుంది, మంచిగా వస్తుంది. కొద్దిగా అయ్యాక బఠానీ వేసుకుందాం ఇందులో. ఓకే, బఠానీ ఉడుకుతుంటే కొద్దిగా బఠానీ వేగినాక మనం ఉడకబెట్టుకున్న ఆలు ఉంది కదా, మ్యాష్ చేసుకుంటూ ఇందులో వేసుకోవాలి. ఓకే, ఆలుగడ్డ వేసిన తర్వాత ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ వేసుకుంటే కొంచెం పసుపు, అలాగే కారం 1 టీ స్పూన్, బ్లాక్ సాల్ట్. ఇలా ఉంది సాల్ట్, నేను తీసుకొచ్చాను. దీన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఇలా పౌడర్ చేసుకొని మంచిగా వేయాలి, బాగుంటుంది. సాల్ట్ కొంచెం ఆలుగడ్డలు వచ్చి చిన్నగా కొద్దిగా వేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుకుంటూ అలాగే కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా ఉడకనియాలి, ఎందుకంటే బయట అయితే కొంచెం కొంచెం ఉడకనిచ్చి తీసేస్తాం. మనం మంచిగా ఉడకనిస్తే దాని టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. కొద్దిసేపు ఉడకనివ్వాలి, వేడి మీద సన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి. మనం ఇందాక వేయించుకున్న పల్లీలను కూడా ఇందులో వేసి చూడడానికి బాగుంది, కలర్ఫుల్గా మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా షిఫ్ట్ చేసుకొని చల్లార్చుకున్నాం. ఎందుకంటే స్టఫింగ్ కదా, చల్లగా కావాలి. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత కొన్ని సమోసాలలో స్టఫ్ చేసుకోవాలి. ఓకే, చల్లార్చుకోవాలి. ఒకసారి స్టవ్ ముట్టించి మనం ఇప్పుడు సమోసాలకి చట్నీ చేసుకున్నాం. వావ్, సమోసాకి చట్నీ కూడానా? మనం ఫస్ట్లో నానబెట్టుకున్నాం కదా, బెల్లాన్ని వేడి వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాం. అయితే నేను ఏం లేవు, నలక ఏం లేదు కాబట్టి నేనేం వడబోసుకోవట్లేదు, మంచిగా ఉంది. మీరైతే వడబోసుకుని అంటే అది నలకల్లాగా వస్తాయి, వడబోసుకోండి. ఇట్లా వడబోసుకొని ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. ఇందులో ఇక బెల్లం వాటర్లో కారం వేసుకుందాం లైట్గా. బ్లాక్ సాల్ట్ కొంచెం బాగుంటుంది, వేసుకోండి. అలాగే సాల్ట్, పింక్ సాల్ట్ కొంచెం వేస్తున్నాను. బెల్లం నల్లగా ఉంది, అందుకే ఈ కలర్ ఇట్లా కనిపిస్తుంది. ఎర్ర బెల్లం తెచ్చుకుంటే, రెడ్ కలర్ బెల్లం తెచ్చుకుంటే మీకు రెడ్ కలర్గా వస్తుంది, మీకు బయట ఉన్నట్టు వస్తుంది. కొంతమంది బయట కలర్ కూడా ఇస్తారు రెడ్ కలర్ రావడానికి, మనకి ఇంట్లో కాబట్టి ఈ కలర్లో ఉంది. కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ కలుపుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని ఒక సాస్లో పోసుకోవాలి. దానివల్ల మనకు ఈ యొక్క సాస్ చిక్కగా వస్తుంది. కలంజీ సీడ్స్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని దగ్గర పడేసరికి మంచి సాస్ అయింది కదా. వేసుకొని మనం ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాము. ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం మనం వీళ్ళంతా. ఇది ఒక 15 days వరకు కూడా అట్లా మంచిగా ఉంటుంది. ఇలా ఇది ఒక 15 days అయినా సరే మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఒక సమోసా పిండి మనం ఒకసారి మంచిగా కలుపుకొని
చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం సమోసాలు చేసుకోవాలి. ఇంత ఉండలు చేసుకొని పక్కగా పెట్టుకున్నాం. అన్నీ ఉండలు చేసుకొని పెట్టుకున్నాం పక్కకి. నేను సమోసాలా ఇలా అన్నీ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కగా పెట్టుకున్నాను. పొడుగ్గా చేసుకోవాలి. ఇవి 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా నైఫ్తో 2గా కట్ చేసుకొని ఇలా పక్కగా పెట్టేసుకుందాం. అలా అన్నీ చేసుకుందాము. ఇది 1 సైడ్ ఇట్లా తడి పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. మన కోన్ మాదిరిగా చేసుకొని ఇందులో స్టఫింగ్ వేసుకొని స్టఫింగ్ వేసుకొని కొద్దిగా వాటర్ తడి చేసుకొని ప్రెస్ చేసుకుంటూ కొంచెం ఇక్కడ ఫోల్డ్ చేసి వెనకాలకి ఇట్లా అంటే దాని షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. కొంచెం ఇబ్బంది ఉంటుంది, పర్లేదు, చేసుకుంటే మంచిగా ఉంటుంది. చిన్న చిన్న గోటలు చేసుకుంటే పక్కన పెట్టుకున్నాం. స్టవ్ ముట్టించుకున్నాం. ఇప్పుడు అవన్నీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా హీట్ ఎక్కగానే ఎక్కువ ఏం మరగక్కర్లేదు, కొద్దిగా హీట్ కాగానే ఈ సమోసాలను తీసి ఒక్కొక్కటిగా ఇందులో వేసేసేయాలి. కొంచెం హీట్ ఉంటే కానీ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. వేసిన కొద్దిసేపటి తర్వాత కలపాలి. వీటి వెంబటే కలిపితే ఇదే అవుతుంది. ఇప్పుడు వేసిన తర్వాత కొద్దిసేపు అయ్యాక కలపాలి. వెంబటే వేయగానే కలపవద్దు. కలపకుండా ఒక చిన్న స్పూన్ తీసుకొని వాటిని కిందికి మీదికి అంటుంటే బాగా వేదిక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత తీసుకొని ప్లేట్లో ఇంతకుముందు చేసి పెట్టుకున్న సమోసాలన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని సాస్తోని మనం చేసుకున్నాం కదా, ఆ సాస్తోని తినడం. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. చూడండి చూడండి చాలా బాగుంది. మీరు కూడా ఈ వర్షాకాలం చేసుకొని తినండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వర్షం. సూపర్ ఉన్నాయి అసలు సమోసాస్. సాస్, దానికి సాస్ కూడా బయట మనకు దొరికే దానిలాగానే ఉంది. ఇలా వేడివేడిగా వర్షంలో తింటూ ఉంటే సూపర్ ఉంటుంది కదా ఫీల్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో మాకు కామెంట్స్లో చెప్పండి. బాయ్.